వేరేదేది ఉండదు. అదర్వైజ్ వేరే టెక్నికల్ ఏ ఇష్యూ వచ్చినా కానీ వాళ్ళు కొంతవరకు పైకి ఎగిరి ఆ తర్వాత వెనక్కి వచ్చి దిగేటువంటి అవకాశం ఉంటుంది. కంప్లీట్ ఇంజన్ ఫెయిల్యూర్ అయినప్పుడు మాత్రమే పూర్తిగా విమానం ఈ స్థాయిలో పడిపోతుంది. అది గాల్లో ఏమీ చేయలేనటువంటి సిచ్యువేషన్. ఒక కంప్లీట్ ఇంజన్ ఫెయిల్యూర్ అనేటువంటి మాటను చాలా మంది ఎవరైతే టెక్నికల్ పీపుల్స్ ఉన్నారో ఏవియేషన్కి సంబంధించి వాళ్ళు పోస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. బట్ వీఆర్ నాట్ టెక్నికల్ పీపుల్. చాలా మంది చెప్తున్నటువంటి మాట ఎవరైతే ఏవియేషన్ సెక్టార్ను ఎవరైతే ఏవియేషన్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి మాట, విమానం గాల్లోకి ఎగురుతున్నటువంటి సమయంలో కావాల్సినటువంటి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కావాల్సినటువంటి స్థాయిలో ఇంజన్ విమానం ఆ స్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది. ఇంజన్ విమానం ఒక్కసారి ఫెయిల్ అయితే మాత్రమే అది కంప్లీట్గా దాని కంట్రోల్ అనేటువంటిది పైలట్ చేతుల్లో కంట్రోల్ ఉంటుంది, అది పడిపోతుంది అనేటువంటి మాట చెప్తున్నారు. బట్ డెఫినెట్గా ఆల్టర్నేట్ ఇంజిన్ ఉంటుంది, అది పనిచేయలేదా ఏంటి అనేటువంటి విషయాల మీద చాలా వరకు దీని మీద ఇది ఒక లాంగ్ డిబేటబుల్ ఇష్యూ. చాలా వరకు విషయాలు బయటికి రావాల్సింది. బట్ ప్రిలిమినరీగా ఇంజన్ ఫెయిల్యూర్ అనేటువంటి మాటను చాలా మంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.